సాత్నాల మండలం జామిని గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి జయంతి సందర్భంగా సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కుమార్ మాట్లాడుతూ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సాల్వా, పూలే బోకే, సావిత్రిబాయి పుస్తకాలు అందజేసి ఘనంగా సన్మానం చేశామని అన్నారు. శతాబ్దాల నాటి ఆంక్షలకు, అణచివేతకు వ్యతిరేకంగా బాలికలకు, మహిళలకు, వితంతులకు విద్యను అందించిన సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని శ్లాఘించారు. అనేక అవమానాలు, చీత్కారాలు, అవరోధాల నడుమ 1848లోనే మన దేశ తొలి బాలికల పాఠశాలను తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఆమె ప్రారంభించారని వారు గుర్తు చేశారు. నేడు బాలికలు అధిక సంఖ్యలో విద్యావంతులు అవుతున్నారంటే దానికి తొలి పునాదులు వేసిన ఘనత సావిత్రిబాయిదేనని, ఆమె సేవలు అనన్య సామాన్యమని వారు స్పష్టం చేశారు. మహిళా సమానత్వ సాధన దిశగా సమాజాన్ని మరింత ముందుకు నడవాలి అని అన్నారు. పోరాట యోధుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వెనుక ఉండి ముందుకు నడిపించారని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు జయశ్రీ విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసి హృదయానికి హత్తుకునే అమ్మ పాట పాడారు. దీంతో ఆ మధురమైన పాట విని విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో జామిని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్తో పాటు ఉపాధ్యాయులు సముద్రాల జ్యోతి, జయశ్రీ, అనసూయ, లక్ష్మణ్, దూసగంగన్న, పెంటపర్తి ఊషన్న, మోహిత్, ఓచిరామ్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బయటపడ్డ రోజు తలచుకో, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినది ఉపవాసం ఉన్నది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు, కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పలు చూసిరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసిరా, నిండుగా నిన్ను కన్నదిరా, నిండుగా నిన్ను కన్నది, మొండిగా నువ్వు మారబోకు, పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే గదరా, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలచుకో, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారే, నేడు అమ్మను అలక జయ్యకు, ఆకలితో మార్చి చంపకు, పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలచుకో, బయటపడ్డ ఆ రోజు తలచుకో. మరి ఉపాధ్యాయులు అమ్మతో సమానమైనటువంటి, నిజంగా చెప్పాలంటే మహిళలు అని అంటే అసలు నిజంగా ఎంత పూజించినా కూడా, ఎంత గౌరవించినా తక్కువనే. మనం మాతృ అనేది లేకపోతే, తల్లి లేకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళమే కాము. కాబట్టి దానితో సమానులైనటువంటి ఈ మాతృమూర్తులకు నిజంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి ఆ కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మన పాఠశాలలో ఏర్పాటు చేయడం, ఆ అవకాశం మరి వీళ్ళని సన్మానించే అవకాశం మా పాఠశాల అందరికీ కూడా ఉపాధ్యాయ బృందానికి కలిగించడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము నిజంగా కూడా అభినందిస్తున్నాం. ఎందుకని అంటే మహిళలు ఇప్పుడని కాదు, ఎప్పటి నుండో మహిళలు సృష్టి పుట్టిన నుంచే సృష్టి మహిళతోటి సృష్టి. కాబట్టి అక్కడి నుండి మహిళల యొక్క ఉన్నతి ఏ విధంగా ఉంది, ఎట్లుంది అవి అన్నీ కూడా మనకు తెలిసింది. గతంలో చరిత్ర చూసుకుంటే నిజంగా కూడా మహిళలు అణచివేత ధోరణిలో ఉండే, ఎవ్వరు కూడా బయటకు వెళ్ళే పరిస్థితులు లేని పరిస్థితులు అప్పుడు. నిజంగా కూడా మనందరికీ తెలుసు, ఆడవాళ్ళు చదివేందుకు, ఆడవాళ్ళు దేంట్లో ముందేందుకు, మగవాళ్ళు ఉంటే సరిపాయ అనే పరిస్థితులు ఉన్న నుండి ఇప్పుడు ఆడవాళ్లే ముందు మగవాళ్లే వెనుక అనే ఇట్లాంటి వాళ్ళే సావిత్రిబాయి పూలే. నిజంగా కూడా ఈమెను ఎంత కూడా మనం పొగిడినా, ఈ ఫోటోలు వేసినా దండలు వేసినా కూడా ఆనాడే ఆ సమాజం ఆమెని నిజంగా కూడా చెప్పాలని అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మరి నిజంగా కూడా అనగారినటువంటి కులాలు కుటుంబాలని అన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి ఈరోజు ఎట్లా ఉంది, స్వార్థం, ప్రతి ఒక్కటి స్వార్థంతో ఉన్నటువంటి విషయం. మరి దాన్ని మనం దీంట్లో మీరందరూ పిల్లలు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి మనం పాఠశాలలో ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకొని మహిళల్ని మనం గౌరవించుకున్నాము అనేది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక గొప్పతనం ఉంటేనే మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గొప్పతనం లేకుంటే పాఠశాలలో ఏ రోజు కూడా ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయుల దినోత్సవం ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన దినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాన్ని కూడా మనం ఘనంగా పాఠశాలలో జరిపినాం. మరి ఈ రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం